బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర తుఫాను మంతా మత్స్యకారుల జీవితాల్లో ఒక విషాదాన్ని నింపింది. అయితే ఇది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చాలా విధ్వంసాన్ని సృష్టించింది. అయితే అదృష్టవశాత్తు మన ఉత్తర కోస్తా జిల్లాలపై దీని ప్రభావం అంతంత మాత్రంగానే కనిపించింది. ప్రస్తుతం మనం ముఖ్యంగా విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో ఉన్నాము. ఇక్కడ ఒక పాక్షికంగా కొన్ని బోట్లు అయితే ధ్వంసమైన పరిస్థితి ఉంది. దీన్ని పరామర్శించేందుకు ఇక్కడ బోటు యజమానులతో మాట్లాడేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇక్కడ చేరుకున్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నారు. సార్, ఈ తుఫాన్ అయితే చాలా గందరగోళం సృష్టించింది కోస్తా జిల్లాలపై. మీకు ఏమనిపిస్తుంది? అసలు ఈ మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది కలిగిందని మీరు అనుకుంటారు? మీరు అన్నట్టుగా మత్స్యకార సోదరులకు చాలా గత 5 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిత్యం వేటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ తుఫాను యొక్క ప్రభావం వల్ల ఇళ్ళకి పరిమితం అవడం జరిగింది. కాబట్టి నిన్న రాత్రి జరిగినటువంటి అలల దాడికి కొంచెం హార్బర్లో ఇబ్బందులు అయినాయి, కొన్ని డ్యామేజ్ అయినాయి. ఒక బోట్ అయితే మునిగిపోయింది. ఆ బోటు యజమానికి కొండంత అండగా ప్రభుత్వం నిలబడతా ఉంది. నష్టపరిహారం కూడా చెల్లిస్తాం. అలాగే చిన్న చిన్న డ్యామేజ్ వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లిస్తాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా అండగా నిలబడి ఉన్నాం. మేము కూడా గత 4 రోజుల నుంచి ఈ తుఫాను యొక్క తీవ్రతను ప్రజలకు తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. సో గాలి లేదు కాబట్టి విశాఖపట్నంలో దీని ప్రభావం చాలా అంత ఎక్కువగా లేదు. అలలు ఎక్కువగా ఉండడం వల్ల మా మత్స్యకార సోదరులకు కొంత డ్యామేజ్ అయింది. కాబట్టి సో రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు పడతాయి అంటూ ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు, ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు, అటు పోలీస్ యంత్రాంగం దగ్గర నుంచి జీఎంసీ, రెవెన్యూ, ఎలక్ట్రికల్ అందరూ కూడా చాలా అలర్ట్గా, ఎప్పుడు లేని విధంగా ఎక్కడైనా చిన్న చెట్టు పడినా, చిన్న ఇష్యూ ఉన్నా కూడా దగ్గరుండి వాళ్ళు 24 అవర్స్ కాదు 2 అవర్స్లోనే కంప్లీట్ చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. సో చాలా థ్యాంక్స్ సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అటు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కూడా అందరూ కూడా దీని మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తెలుసుకుంటున్నారు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా విశాఖపట్నం కంట్రోల్లో ఉంది. ఏ ఇబ్బందులు లేవు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి ఉంది. కుటుంబాలతో మాట్లాడారు. కొంచెం వాళ్ళకి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా గత 5-6 రోజుల నుంచి వాళ్ళు వేటకెళ్ళలేదు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్న చోట మేము కూడా కొంత భోజనాలు ఏర్పాట్లు కూడా చేసాం. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఇలాగ ఉంటే, ఇవాళ కానీ కంప్లీట్ అవ్వకపోతే రేపటి నుంచి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు కూడా చేస్తాం. ఇవాళ ఇప్పుడే మత్స్యకార సోదరులకి ఒక్కొక్కరికి 50 కేజీలు రైస్ అని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో వాళ్ళందరూ కూడా రైస్ పంపిణీ చేస్తే ఒక 1 మంత్ పాటు హ్యాపీగా ఉంటారు. కాబట్టి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్, మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పటికి నెలకొంటాయని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఒక 24 అవర్స్లో సాధారణ పరిస్థితులు వస్తాయి అనుకుంటా ఉన్నాం. సో దీన్ని ఎప్పుడు ఎలా ఉండో చెప్పలేము. కాబట్టి సో బాగా వర్షం ఎక్కువ పడింది కాబట్టి ఖచ్చితంగా ఒక 24 అవర్స్లో క్లియర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్, సముద్రంలో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు అందరూ క్షేమంగా ఉన్నారా ఇక్కడ? లేదంటే ఇంకా విశాఖపట్నం వరకు 100% క్షేమంగా ఉన్నారు. ఇప్పుడే యూనియన్ లీడర్ని, స్థానిక గ్రామ పెద్దల్ని, మత్స్యకారులు అందరిని కూడా కలవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికి కూడా ముందుగా అలర్ట్ చేయడం వల్ల ఎవరు కూడా వేటలకు వెళ్ళలేదు. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఇది క్లియర్ అయితే చాలా హ్యాపీ. లేదనుకుంటే కొన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అనేది వారి మాటల ద్వారా అర్థమవుతుంది. ముఖ్యంగా మత్స్యకారులకు ఎలాంటి కష్టం వచ్చినా తామంతా సిద్ధంగా ఉంటాము. అయితే పెద్ద ప్రమాదం అయితే ఉత్తర కోస్తా జిల్లాలకు తప్పిందనేది విషయం తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.